తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మాటలను ఖండిస్తూ నేడు మానకొండూరు మండల ఏసీసీఎల్ అధ్యక్షులు కనకం అశోక్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో మండల ఏసీసీఎల్ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రజాపాలన చూసి జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, బాల్కసుమన్ 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలో ఎక్కడ నేను తిరగలేకుండా చేస్తాం బిడ్డ బాల్కసుమన్ అనంతరం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో మండల ఏసీసీఎల్ అధ్యక్షులు కనకం అశోక్, మండల అధ్యక్షుడు నందగిరి రవీంద్ర చారి, డీసీసీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్, ఎంపీటీసీ సభ్యులు చలిగంటి సంపత్, మహిళా నాయకురాలు కవిత, నాయకులు మీసా సత్యనారాయణ, మర్రి ఓదెలు, ఎండీ ఇర్ఫాన్, నాగిశెట్టి రాజయ్య, చలిగంటి ఓదెలు, జడల రమేష్ కుమార్, సతీష్, లక్ష్మణ్, మహేందర్, సహదేవ్, బుర్రా శ్రీధర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన బాల్కసుమన్ చేసినట్టు అనాలోచిత వ్యాఖ్యలను నిరసనగా ఈరోజు మానకొండూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది। బిడ్డ బాల్కసుమన్, నువ్వు దళిత జాతిని కించపరిచినటువంటి మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డి గారి మీద చెప్పుతో కొడుతున్న మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। నీ